హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2 రోజుల క్రితం మరి ఎంతో బజ్ క్రియేట్ చేసినటువంటి యూఐ చిత్రం మరి విడుదల కావడం జరిగింది. ఘన విజయం పొందడం కూడా జరిగింది. మరి 2 రోజుల నుంచి యూఐ సినిమాకు వచ్చినటువంటి కలెక్షన్స్ ఎంతనో ఈరోజు అదే మన టాపిక్. 2 రోజుల నుంచి కలెక్షన్స్ పరంగా యూఐ మూవీ అయితే దూసుకుపోతుంది. ఫస్ట్ డే వచ్చేసి మనకు తెలిసినంత వరకు అయితే దాదాపు 10 కోట్ల వరకు ఈ సినిమాకి రావడం జరిగింది మొత్తం వరల్డ్ వైడ్. అంతేకాకుండా సెకండ్ డే వచ్చేసి మళ్ళా ఒక 10 కోట్ల వరకు రావడం జరిగింది. సో మొత్తం మీద 2 రోజుల కలెక్షన్స్ చూసుకున్నట్లయితే నియర్ బై 20 కోట్ల వరకు ఈ సినిమాకు రావడం జరిగింది. ఈ రోజు సండే కాబట్టి కలెక్షన్స్ పెరిగే అవకాశం అయితే ఉంది. మరి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఒక్క సినిమానే కాదు, దీనికి పోటీగా ఇంకా 3 సినిమాలు ఉన్నాయి. మనందరికి తెలిసిన విషయమే విడుదల 2 ఎంత పెద్ద సక్సెస్ మన అందరం అది డిస్కషన్ చేసినాం ఆల్రెడీ. అంతేకాకుండా మరి ముఫాసా ఇంటర్నేషనల్ ఫిలిం, అది హాలీవుడ్ ఫిలిం, మరి ఆ ఫిలిం కూడా రిలీజ్ కావడం జరిగింది. దానితో పాటు మన తెలుగు హీరో అల్లరి నరేష్ తీసినటువంటి సినిమా బచ్చలమల్లి, ఆ సినిమా కూడా ఈ సినిమాకు పోటీగా ఉండడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఏదేమైనా యూఐ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. అక్కడ కన్నడలో గానీ మన దగ్గరలో గానీ మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. మరి ఇంకా ఎంతగానో పైసలు వసూలు చేస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. 2 రోజుల కలెక్షన్స్ అయితే దాదాపు 20 కోట్లు ఉంది. ఈ రోజు సండే కాబట్టి ఇంకా ఒక 10 కోట్ల వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. మరి బ్రేక్ ఈవెన్ కావడానికి ఇంకా ఎన్ని డేస్ టైం పడుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి 4 మూవీస్ ఒకటే రోజు రిలీజ్ కావడం జరిగింది. మరి ఏ మూవీ విన్నర్ అవుతుందో, ఏ మూవీ కమర్షియల్ గా హిట్ అవుతుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది యూఐ కి సంబంధించినటువంటి అప్డేట్. మళ్ళా నెక్స్ట్ మనకు ఇంకో సినిమా వచ్చేసి విడుదల 2. విడుదల 2 కూడా భారీ అంచనాలతో రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మనందరికి తెలిసిన విషయమే విజయ్ సేతుపతి ప్రస్తుతం ఆయన ట్రెండ్ ఎట్లా కొనసాగుతుందో, ఏ సినిమా చేస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. అసొంటి విజయ్ సేతుపతి పార్ట్ 2 విడుదల పార్ట్ 2 తోని మరి మొన్న 20 తారీఖున రావడం జరిగింది. విజయ్ సేతుపతి నటించినటువంటి సినిమా ఈ విడుదల 2 ఏదైతే ఉందో ఓపెనింగ్స్ అయితే భారీగా వచ్చినాయి. దాదాపు ఒక 8 కోట్ల వరకు అయితే ఫస్ట్ డే రోజు ఇండియా వైడ్ అయితే రావడం జరిగింది. మరి నెక్స్ట్ డే 2 చూసుకున్నట్లయితే దాదాపు ఒక 12 కోట్ల వరకు ఈ సినిమాకు రావడం జరిగింది. ఓవరాల్ గా 2 డేస్ గ్రాస్ చూసినట్లయితే ఒక 20 కోట్ల వరకు ఈ సినిమాకు రావడం జరిగింది. సో ఈ రోజు సండే కాబట్టి ఇంకొక 10 కోట్లు, ఇంకొక 15 కోట్లు ఇంకా యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మరి చూడాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి కూడా బ్రేక్ ఈవెన్ కావాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తం మీద అయితే ఒక దాదాపు 10-15 కోట్లు ఈ రోజు వచ్చే అవకాశం ఉంది. ఈ 3 రోజుల కలెక్షన్స్ మనం చూసినట్లయితే 30 నుంచి 35 కోట్ల వరకు ఉండే అవకాశం అయితే ఉంది. అందరూ విడుదల 2 సినిమా కోసం ఒకటే ఒక ముచ్చట చెప్తున్నారు, అంటే విజయ్ సేతుపతి మరి తన ప్రాణాలు పెట్టి సినిమాలో నటించిండు, అంత బాగా అవుట్పుట్ ఇచ్చిండు అని చెప్పి మీరు కూడా మీకు టైం ఉంటే పోయి ఒకసారి ఈ సినిమా చూడండి అని చెప్పి అందరూ సజెషన్ చేస్తున్నారు. నేను కూడా సినిమా చూడడం జరిగింది, నాకు కూడా చాలా బాగా నచ్చింది. మీరు కూడా మీ నియర్ బై థియేటర్ లా మీరు కూడా వెళ్ళి చూడండి. నెక్స్ట్ మూవీ బచ్చలమల్లి మనందరికి తెలిసిన విషయమే. అల్లరి నరేష్ గారు ఈ సినిమాలో హీరోగా యాక్టింగ్ చేయడం జరిగింది. ఈ సినిమా మొన్న 20 తారీఖు చాలా గ్రాండ్ గా రిలీజ్ కావడం జరిగింది. మరి ఎంత గ్రాండ్ గా రిలీజ్ అయిందో మరి అంతే విధంగా ఆ సినిమా పడిపోవడం కూడా జరిగింది. మరి రేటింగ్ పరంగా చూసినట్లయితే చాలా తక్కువ సినిమాకు రేటింగ్ ఇవ్వడం జరిగింది అందరూ. అంతేకాకుండా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఈ సినిమాకు సంబంధించినటువంటి స్టోరీ కూడా కొంచెం స్లోగా వెళుతున్నట్టు అభిమానులు అయితే చెప్తున్నారు. నేను కూడా ఈ సినిమా రివ్యూ పెట్టడం జరిగింది, మీకు వీలుంటే ఆ వీడియో ఒకసారి వెళ్ళి చూడండి. మరి ఈ సినిమాకు సంబంధించినటువంటి కలెక్షన్స్ ఈ 2 రోజుల్లో ఎన్ని వచ్చినాయి అంటే మరి 1వ రోజు దాదాపు 60 లక్షల రూపాయలు ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా రావడం జరిగింది. దాంతో పాటు నెక్స్ట్ డే 2 వచ్చేసి దాదాపు ఒక 64 లక్షల రూపాయలు మాత్రమే రావడం జరిగింది. ఇక మొత్తం ఓవరాల్ గా 2 రోజుల కలెక్షన్స్ చూస్తే 1,30 లక్షల వరకు రావడం జరిగింది. ఈ రోజు సండే కాబట్టి మరి ఈ రోజు పెరిగే అవకాశం అయితే ఉంది. నాకు తెలిసి అల్లరి నరేష్ జీవితంలో ఇంత డిజాస్టర్ మూవీ ఇదే అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన చాలా బాగా యాక్టింగ్ చేసిండు ప్రాణం పెట్టి. కాకపోతే సినిమా స్క్రిప్ట్ పరంగా, స్టోరీ పరంగా, కొంచెం ఎలివేషన్స్ పరంగా కొంచెం చూసుకున్నట్లయితే బాగుండేది. చూడాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ రోజు మరి సండే, ఈ రోజు కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమాకు కలెక్షన్స్ రావాలని కోరుకుందాం మనం కూడా. మీరు కూడా టైం ఉంటే వెళ్ళి మీ నియర్ బై థియేటర్ లో చూడండి సినిమా. ఎందుకంటే మనం మన తెలుగు సినిమాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది.
నెక్స్ట్ మూవీ ముఫాసా మనందరికి తెలిసిన విషయమే. మన తెలుగు యాక్టర్స్ ఈ మూవీకి వాయిస్ ఓవర్స్ ఇవ్వడం జరిగింది. మరి ఆ వాయిస్ ఓవర్స్ కే మరి మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసుకురు సినిమా రిలీజ్ అయినందుకు. జస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చినందుకే మహేష్ బాబు కట్అవుట్స్ కూడా మనం చూసినాం. అంత గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకురు ఈ మూవీ ఇండియా వైడ్ సక్సెస్ అయిందని అనొచ్చు. ఎందుకంటే దాదాపు ఒక్కటే రోజు 20 కోట్ల వరకు ఈ మూవీకి కలెక్షన్స్ రావడం జరిగింది. మరి అదే రోజు మరి ఇండియా వైడ్ 3 సినిమాలు రిలీజ్ అయితే ఆ 3 సినిమాలను మించి ఒక్కొక్క సినిమాకు దాదాపు 10 కోట్ల రూపాయలు వచ్చినాయో లేవో గానీ ఈ సినిమాకైతే ఏకంగా ఫస్ట్ డే రోజే 20 కోట్ల రూపాయలు రావడం జరిగింది. మరి ఒక తెలుగు సినిమాలకు రాని రికార్డు ఇది మరి ఆ రోజు సొంతం చేసుకుంది. చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ రోజు సండే ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం అయితే ఉంది. ఓన్లీ మన ఇండియాలోనే కాదు ఇంకా వరల్డ్ వైడ్ ముఫాసాకి ఇంకా చాలా కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఆడియన్స్ మరి గెయిన్ అయితేనే ఉన్నారు. మార్నింగ్ షో ఆడియన్స్ పర్సెంటేజ్ చూసినట్లయితే చాలా తక్కువ ఉంటుంది. మ్యాట్నీకి ఇంకా నైట్ షోకి చాలా అట్లా ఇంక్రీజ్ అవ్వకుండా వస్తుంది. మరి ఈ రోజు కూడా సండే హాలిడే కాబట్టి ఆడియన్స్ పెరిగే అవకాశం అయితే ఉంది. చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఓవరాల్ గా 4 సినిమాలకు సంబంధించినటువంటి కలెక్షన్స్ అప్డేట్స్ మీరు ఏ సినిమా చూసిరు ఇప్పటి వరకు, ఏ సినిమా బాగుందో ఒకసారి కామెంట్ చేయండి. మన వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.